మహావిష్ణువు తొలి మానవ అవతారం ఇంతింతై వటుండింతయై మరియున్ దానింతై నభూవీధిపై నంతై తోయద మండలాభ్రమున కల్లంతై ప్రభారాశిపై నంతై చంద్రుని కంతయై ధ్రువుని పైనంతై మహర్వాటిపై నంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధి అయి. ఈ పద్యం ఏదో ఒక సందర్భంలో వినని వారుండరనుకుంటాను. ఒక సామాన్యుడిగా బ్రతుకు ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత శిఖరాలకు చేరుకున్న వ్యక్తిని గురించో, అలాగే సన్నగా ప్రారంభమై క్రమక్రమాభివృద్ధి పొంది మిన్నగా రూపొందిన దాన్ని గురించో చెప్పేటప్పుడు ఇంతింతై వటుడింతయై అన్నట్టు ఎదిగిపోయాడు అని చెప్పుకోవటం పరిపాటి. అంతగా ప్రజల నాలుకల మీద కనీసం మొదటి లైను అయినా నిలిచిపోయింది ఈ పద్యం. ఈ పద్యంలోని ప్రసన్నమైన శైలి చెప్పకనే చెబుతుంది ఇది బమ్మెర పోతనామాత్యుని పద్యమని. పోతన ఆంధ్రీకరించిన భాగవతం అష్టమ స్కంధంలో వామనుడు త్రివిక్రముడై పెరిగిపోయే దృశ్యాన్ని అత్యంత సహజసుందరంగా వర్ణించిన పద్యం ఇది. బలి చక్రవర్తి వద్ద నుంచి 3 అడుగుల నేలను దానంగా పొంది